పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మనం మార్కండేయ పురాణం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మార్కండేయ పురాణంలో మదాలస వృత్తాంతం లేదా కువలయాశ్వ చరిత్రం అనేటువంటి ఘట్టంలో మనం ఉన్నాం. రెండవసారి మదాలస మళ్ళీ నాగకన్యగా ఉద్భవించిన తర్వాత అశ్వతరుని నుంచి భార్యగా పొంది రాజుగారు ఋతధ్వజుడు రాజ్యానికి వచ్చేసి కొంతకాలం ఉన్న తర్వాత తండ్రి గతించగా తాను పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ పిల్లలను కూడా కన్నాడు. చక్కటి రాజ్యపాలన తండ్రి నుంచి అవగాహన చేసుకున్నాడు. అందువల్ల ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయనకు సంతానం కలిగింది. మొదటి సంతానం కలిగిన తర్వాత రాజుగారు చాలా ఆనందించి ఆ అబ్బాయికి విక్రాంతుడు అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టగానే మదాలస పకపక నవ్వేసి, ఎందుకు నవ్విందో ఆయనకు అర్థం కాలేదు. విక్రాంతుడు అని పేరు పెట్టాడు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ రెండవ సంతానం కలిగింది. ఆయనకు సుబాహుడు అని పేరు పెట్టాడు. అప్పుడు నవ్వింది. ఎందుకు ఇలా నవ్వుతుంది ఈమె? దీనికైనా ఏదైనా కారణం ఉందా? నేను పెట్టిన పేర్లు బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. తర్వాత కొంతకాలానికి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ మూడవ సంతానం కూడా కలిగింది. అబ్బాయే పుట్టాడు. ఆ అబ్బాయికి ఇతను శత్రువులను జయించాలి అనే ఉద్దేశంతో శత్రుమర్దనుడు అని పేరు పెట్టాడు. హరిమర్దనుడు, శత్రుమర్దనుడు అంటారు. అలాంటి ఆ శత్రుమర్దనుడు అనే పేరు పెట్టినప్పుడు కూడా ఆమె నవ్వింది. ఒక్కొక్కళ్ళు పుట్టినప్పుడు ప్రతి వాళ్లకు ఈ ముగ్గురికి కూడా మొదటి వాడి నుంచి మొదలుపెట్టి ఆత్మబోధ చేయడం మొదలుపెట్టాను. నేను చెప్పుకున్నాను అంతా కూడా. ఆత్మజ్ఞానం కలిగి వాళ్ళంతా కూడా నిష్కాములై రాజ్యపాలన కావాలని లేదా భౌతిక సుఖాలు కావాలని కోరకుండా, ఏ కోరికలు మమకార అహంకారాలు లేని స్థితిలో ఉండి, ఏ కోరికలు లేక వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు. విక్రాంతుడు వెళ్ళిపోయాడు, తర్వాత సుబాహుడు వెళ్ళిపోయాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈమె చాలా కాలం బోధిస్తూ ఉండేది. ఆయన అప్పటి వరకు ఏమీ అనలేదు. ఇక చివరిగా నాలుగవ సంతానం కూడా కలిగింది. నాలుగవ సంతానం కలిగినప్పుడు రాజుగారు అనుకున్నాడు, ప్రతిసారి ఈ సంతానం కలగానే పేరు పెట్టకముందే నవ్వేసింది ఆవిడ. అన్నీ పేరు పెట్టిన తర్వాత నవ్వుతుంటే పేరు పెట్టకముందే నవ్వేసింది. ఆయనకు అప్పుడు కోపం వచ్చేసింది. కోపం అంటే ఆమె మీద అడుగుదామనేటువంటి ఉద్రేకాన్ని ఆపుకోలేక, ఓ మదాలస, నేను పేరు పెట్టినప్పుడల్లా నవ్వుతున్నావు. నేను పెట్టిన పేర్లను కూడా మంచి పేర్లే, రాజులకు ఉండదగిన పేర్లు. విక్రాంతుడన్నా, సుబాహువులన్నా, శత్రుమర్దనుడన్నా మంచి పేర్లే. ఇప్పుడు ఇంకా పేరు పెట్టకముందే నువ్వు నవ్వుతున్నావు కాబట్టి ఈసారి నేను పేరు పెట్టను, నువ్వే పెట్టు అని చెప్పేసి ఆమెకు అప్పచెప్పాడు. భర్తాజ్ఞ పాలించడం భార్య ధర్మం, తప్పకుండా పెడతానని చెప్పేసింది. ఆమె ఆ పిల్లవాడికి నామకరణం రోజున అలర్కుడు అనే పేరు పెట్టేసింది. ఇప్పుడు రాజు పక్కపక్క నవ్వేశాడు. ఇదేం పేరు ఇలా పెట్టారు, ఇలా పెట్టింది అని. ఈ అలర్క శబ్దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఇలా పెట్టింది ఈవిడ అని చెప్పేసి అంటే అప్పుడు ఆమె చెప్పింది, ఏం లేదు, పేరు అనేది గుర్తు కోసం పెడతాం, ఆచారం ప్రకారం పెడతాం, మన ఏదో సంస్కారాలు ఒకటి కాబట్టి పెడతాం. ఏ పేరు పెట్టినా ఆ పేరుతో వాళ్ళు పిలుస్తాం, వాళ్ళు వస్తారు, అంతే కదా. దానికోసమే నేను లౌకిక ఆచారం కోసం ఓ పేరు పెట్టేశాను. నువ్వు పెట్టిన పేర్లో మాత్రం అర్థం ఉందా అని అడిగింది ఆవిడ. ఎందుకు లేదు అన్నాడు. ఏముంది, విక్రాంతుడని పెట్టావు. క్రాంతి అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరగడం. సంక్రాంతి అంటే సూర్యుడు ఆ రాశిలో ప్రవేశించడం, దాన్ని సంక్రాంతి అంటాం. చక్కగా ప్రవేశించడం, క్రాంతిని ప్రవేశించడం. అందుకోసం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళేటువంటి దాన్ని క్రాంతి అంటాం. నువ్వు విక్రాంతుడు అన్నావు, విశేషమైన క్రాంతుడు. పిచ్చివాళ్ళగా అటు ఇటు తిరుగుతాడని అర్థమే కదా, దానికి ఏమర్థం ఉంది అని అన్నావు. విక్రముడు అంటే పరాక్రమంతుడు కదా, ఆ ఉద్దేశంతో ఆయన పెట్టాడు విక్రాంతుడు. మరి సుబాహుడు బాగానే ఉంది కదా అన్నాడు. సుబాహుడు అంటే మంచి బాహువులు గలవాడు, అంటే మిగతా కాళ్ళు, చేతులు, ముక్కు, మిగతా నీకు అవయవాలు బాగాలేవా? సుబాహుడు ఏమిటి అని ప్రశ్న వేస్తున్నాడు. సుబాహుడు అంటే మంచి బలపరాక్రమం గలవాడు, భుజబలం గలవాడు ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నాడు. కానీ ఆమె మాత్రం సుబాహు అంటే అర్థం ఏముంది దీంట్లో? సుపాదుడని పెట్టవచ్చుగా, సునేత్రుడని పెట్టవచ్చుగా, సుచక్షుడు అని పెట్టవచ్చుగా, సునాసుడు అని పెట్టవచ్చుగా. అవి కూడా ఉన్నాయి పేర్లు.
కానీ రాజకుమారుడు కాబట్టి నేను సుబాహువు అని పెట్టాను. మంచి బాహుబలం కలిగి పరాక్రమం కలిగి శత్రువులను జయించి రాజ్యాన్ని వృద్ధి చేయాలి, అందుకోసం నేను పెట్టాను అని చెప్పేసి అన్నాడు. ఏది పెట్టినా కూడా పిలవడానికే కదా పేరు. ఇక చివరవిడ శత్రుమర్దనుడు. శత్రువు ఏంటి? ఎవరికెవరు శత్రువు? ఎవరెవరిని మర్దిస్తారు? లోకంలో సాధ్యమైన శత్రువులు కొన్ని ఉంటాయి. ఎలుకకు పిల్లి శత్రువు, పిల్లికి ఎలుక శత్రువు. ఇలాంటి ప్రాణులను భగవంతుడు సృష్టించాడు. అది శత్రుత్వం. ఈ మనుషుల్లో శత్రుత్వం ఏమిటి? అంటే రాజ్యకాంక్ష చేత, లోభగుణం చేత, అర్థకాంక్ష చేత, స్త్రీకాంక్ష చేత వాళ్ళ గొడవలు జరుగుతాయి. దానివల్ల శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతో మీరు అరిమర్దనం పెట్టి ఉంటారు. అరిమర్దనం అంటే అది సరియైనది కాదు. తనలో ఉన్న శత్రువులు జయించడం సాధ్యం కాని వాడికి బయట శత్రువులు జయిస్తే జయించకపోతే ఆ పేరు పెట్టకుండా జయిస్తాడుగా. మీకు కావాలనుకుంటే వాటి మీద దాడి చేసినప్పుడు ప్రతి దాడి చేయకుండా ఉండడుగా. కాబట్టి అరిమర్దనం దానికి కూడా అర్థం లేదు, శత్రుమర్దనం దానికి కూడా అర్థం లేదు అని చెప్పేసి ఆవిడ అనేసి అసలు అలర్కుడు అనే శబ్దానికి ఆమె అర్థం చెప్పలేదు. చెప్పకుండా పేరు నువ్వు పెట్టినట్టుగా నేను గుర్తు కోసం పెట్టాను అంతే. ఆ పిల్లవాడిని పిలవడానికి ఒక నామం కావాలి కాబట్టి ఆ నామం నేను పెట్టాను అంది. మామూలుగా అలర్కహ అంటే, అలర్కం అంటే పిచ్చి కుక్క అని అర్థం. అలర్కం అంటే తెల్ల జిల్లేడు అని అర్థం. 2-3 అర్థాలు లేదు దాని పదానికి. ఈ పిచ్చి కుక్క అని వాడిని పేరు పెట్టుకుంటాడు ఆ కొడుకు. అందుకే ఆయనకు కొంచెం బాధ కలిగి ఇవన్నీ అడిగాడు. తెల్ల జిల్లేడు అనే పేరు ఉంది. తెల్ల జిల్లేడు ఏంటి? జిల్లేడు మంచిది కాదు కదా, జిల్లేడు పాలు తాగితే పోతాడు పైకి. ఏ అర్థంలో చూసుకున్నా కూడా అలర్క అనే పేరు బాగలేదని ఆయన ఉద్దేశం. మహారాజా మీరు రథధ్వజుడు అన్నారు, దానివల్ల ఏమొచ్చింది అని అడిగింది. పేరు వల్ల ఏమైనా సాధించారా? ఏం లేదుగా. మీ మనుషులు చేయాల్సిన కర్మలు చేస్తారు తప్ప ఏదో పేరు పెడితే ఆ పేరు వల్ల ఏదో వస్తుందని చెప్పేసి అనుకోవడం భ్రమ. షేక్స్పియర్ కూడా ఒక చోట అన్నాడు, వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్ అని. పేరులో ఏముంటుంది? పేరు కాదు కదా, మనుషుల యొక్క ప్రవర్తనలో ఉంటుంది, మనిషి జీవించడంలో ఉంటుంది, జీవన విధానంలో ఉంటుంది. కాబట్టి మనిషి జ్ఞానిగా, ధార్మికుడుగా, సత్ప్రవర్తకుడుగా, ఇతరులకు ఉపకారం చేసేవాడిగా జీవిస్తున్నట్టయితే వాడు ఏ పేరున్నా కూడా పేరు గురించి ఎవరు ఆలోచిస్తారు. కాబట్టి పేరు అనేది ముఖ్యం కాదు అని చెప్పేసి ఆమె చెప్పేసరికి, మజాలస నువ్వు చెప్పింది సత్యం, దీంతో అనుమానం ఏమీ లేదు, పేరు గురించిన చర్చ అవసరం లేదు అని చెప్పేసి అని ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. తర్వాత పిల్లవాడు పెరుగుతుంటే ఇతను కూడా జ్ఞానబోధ చేయడం మొదలుపెట్టాడు. రాజుగారు పరిగెత్తి వచ్చాడు. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా నువ్వు ఆత్మబోధ చేసి రాజ్యకాంక్ష లేకుండా చేసావు. ఈ లోకంలో ఇక నాకు పుత్రుడే లేడనే పరిస్థితి ఏర్పడింది. ముగ్గురున్నా కూడా పుత్రులు లేనట్టే కదా, వాడు ఎవడేం పట్టించుకోడు. వాళ్ళు దేవరుణం తీర్చుకోరు, పితృరుణం తీర్చుకోరు, అతిథి రుణం తీర్చుకోరు, ఎవరికి ఏ ఉపకారం చేయరు. అలాంటి సంతానం ముగ్గురు కలిగిన నాకు లేకుండా అయిపోయారు నువ్వు నీ ఆత్మబోధ వల్ల. ఈ అలర్కునికి నువ్వు ఆత్మబోధ చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. ఆత్మబోధ చేయకుండా ఏం చేయాలి? నాకు వారసుడు లేకుండా అయిపోతాడు, నా తర్వాత రాజ్యాన్ని పాలించేవాడు కావాలి, ఇక తర్వాత సంతానం కలగవచ్చు, కానీ ఇతడు నాకు వారసుడిగా ఉండి నా సంతానంగా నేను చెప్పుకోవడానికి ఉండి జీవించాలి కాబట్టి, నా తర్వాత రాజు కావాలి కాబట్టి ఇతనికి నువ్వు ప్రవృత్తి మార్గాన్ని బోధించు అని చెప్పాడు రాజుగారు. ఇప్పటిదాకా బోధించిందంతా నివృత్తి మార్గం. నివృత్తుడు కావడం అంటే ఈ లోకంలో ఉండేటువంటి సుఖభోగాలకు, పదవులకు, ఇతర విషయాలకు, అన్నిటికీ, ఈ బంధాలకు, అహంకార మమకారాలకు దూరంగా ఉండి మనస్సును పరమాత్మలో లీనం చేసి జీవించడం, అది నివృత్తి మార్గం. ఆ నివృత్తి మార్గాన్ని ముగ్గురికి బోధించావు. ఈ అలర్కుడికి మాత్రం నువ్వు ప్రవృత్తి మార్గాన్ని బోధించు, చక్కటి రాజ్యపాలన చేసేట్టుగా చెయ్యి, ఉత్తమ కుమారుని పేరు తెచ్చుకున్నట్టుగా చెయ్యి అని చెప్పేసి రాజుగారు పాపం ప్రాధేయపడ్డారు. అడిగారు, తప్పకుండా మీరు నామకరణం చేయమన్నారు, చేశాను, ప్రవృత్తి మార్గం బోధించమని తప్పకుండా బోధిస్తాను అని చెప్పేసి ఆ పిల్లవాడికి ఎదుగుతున్న కొద్దీ ఏ ఏ సమయంలో ఏ ఏ బోధ చేయాలో ఆ బోధ చేస్తూ ఉండాడు. అలా మదాలస బోధ చేయడం వల్ల
అతనికి లౌకిక జ్ఞానం అలవాటే. వీడికి లోక జ్ఞానం లేదంటారు మామూలుగా మన ఇంట్లో అనుకుంటాం. ఈ లోక జ్ఞానం అంటే ఏమిటి? ఎవరితో ఎట్లా మెలగాలో, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎలా సంపాదించుకోవాలో, ఎలా జీవించాలో, ఇవన్నీ తెలిసి ఉండడం అని అర్థం మనకు. సరే, ఇక్కడ ఆమె బోధించిన వాటిలో కొన్ని అంశాలు చూద్దాం మనం. నాయన, నువ్వు రాకుమారుడి కాబట్టి నీ పాలన వల్ల ప్రజలకు ఆనందం కలిగించు, మొట్టమొదటి గుర్తుపెట్టుకో అని చెప్పి. రాజధర్మాలు బోధించాలి కదా రాజకుమారుడికి, అందుకోసం అలా చెప్పినాయి. పాలన వల్ల, నీ పాలన చేత లోకంలో లేదా రాజ్యంలో ఏ ప్రాణి ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు ఆనందం కలిగించేట్టుగా పరిపాలన సాగించాలి ఒకటి. రెండవది, పరోపకారం చేయాలి. ఎప్పుడు స్వార్థ బుద్ధి కలిగి రాజు ఉండకూడదు. రాజు స్వార్థపరాయణుడైతే అధికారులు స్వార్థపరాయణులు అవుతారు. లోకంలో అంతా స్వార్థపరాయణులే, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటారు, ఒకళ్ళు దోచుకుంటారు. ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది సమాజంలో. అందుకోసం మొట్టమొదటి రాజు స్వార్థపరుడు కాకూడదు. అందుకే యథా రాజా తథా ప్రజ అన్నారు. అందువల్ల నువ్వేం చేయాలి? పరోపకారం చేస్తూ ఉండు, రెండవ అంశం. మూడవది ముఖ్యమైనది, పరస్త్రీలపై దృష్టి ఉంచకు. స్త్రీ అనగానే ఆకర్షణ వచ్చేస్తుంది. స్త్రీ పురుష ఆకర్షణ సృష్టిలో భగవంతుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నీకు పెళ్లి చేసుకొని భార్య ఉండి వాళ్ళతో హాయిగా కాపురం చేయి. మన సుఖం కోసం ఒక ఏర్పాటు చేశారు మనవాళ్ళు. ఓ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థకు అనుకూలంగా జీవించు. అంతేకాని నేను పదవిలో ఉన్నాను కదా అని చెప్పేసి కనబడిన అందగత్తెనల్లా నాకు కావాలని చేసిన భావాన్ని నీ మనసులో కలగకూడదు. కాబట్టి పరస్త్రీలను నువ్వు ఎప్పుడైనా సరే, పరస్త్రీ మాతృవత్ పరదారేషు లోష్టవత్ పరద్రవ్యేషు, ఇంతకుముందు మన నీతిశాస్త్రంలో చెప్పారు. అది ఇతరుల సొమ్మును మట్టిలాగా భావించాలి. ఇతర స్త్రీని ఏం భావించాలి? మాతృవత్ పరదారేషు, తల్లిలాగా భావించాలి లేదా చెల్లిలాగా భావించాలి చిన్న వయసు అయితే. ఇలాంటి భావన కలిగి ఉండాలి రాజు. ఉంటే చెడు పనులు చేయడు. ఇలా చెప్పింది మూడో అంశం. చెప్పిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, నీ మనస్సును విశ్వాసం కలిగి ధ్యానం కలిగి ఎప్పుడు దైవ ధ్యానం చేస్తూ ఉండు. నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దైవ ధ్యానం మాత్రం మరొకకు అని చెప్పేసింది. ఈ దైవ ధ్యానం లేకపోతే పూర్తి లౌకిక విషయాలు మైండ్లోకి వచ్చేసి మెదడులోకి వచ్చేసి మనిషి సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండడు అని చెప్పేసింది. తర్వాత అర్థప్రాప్తికి, అర్థం అంటే డబ్బు, రాజు అయిన తర్వాత అర్థప్రాప్తి, డబ్బు సేకరించిన అవసరమే, డబ్బు సంపాదించాలి. ఆ అర్థప్రాప్తి కోసం రాజులను జయించు. ఎవడైతే నీ కప్పం కట్టడో, నేనేమన్నా కానీ నీకెందుకు కడదా అని చెప్పేసి అంటాడో వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని జయించు. దాని తప్పేమీ లేదు. ఇది క్షత్రియ ధర్మం, రాజధర్మం అని చెప్పేసి అది కూడా బోధించారు ఆవిడ. ముఖ్యంగా జనులను ఆపదల నుంచి కాపాడు. నీకు చారులు ఉంటారు, రాజు చారచక్షు కావాలి. చారచక్షు అంటే చారులు అంటే గూఢచారులు, రహస్యంగా ఎక్కడైనా జరుగుతుందో తెలుసుకొని వచ్చేవాడు. వాళ్లే కన్నులు రాజు. నిజానికి రాజు ప్రతి చోట తిరగలేడు కదా, కాబట్టి గూఢచారులు నియమిస్తారు. ప్రతి గ్రామంలో ప్రతి చోట ఉండాలి. ఒకప్పుడు ఉండేది గూఢచారి వ్యవస్థ, ఇప్పుడున్నా కూడా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. సిఐడి అని ఒకటి ఉంటుంది, కానీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది చెప్తారు, కానీ అది నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి కాదు, వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారు దాన్ని. సరే, అది వేరనుకోండి. మొత్తానికి ఈ చారచక్షువుగా రాజు జీవించినట్టయితే ప్రజలకు ఏం కష్టాలు ఉన్నాయో, వాళ్ళ ఆపదలు ఏంటో తెలుసుకొని వాళ్ళని ఆపదల నుంచి కాపాడాలి. ముఖ్యంగా ప్రజా దృష్టి ముఖ్యమైనదని చెప్తుంది ఆవిడ. ప్రజలను ఆపదల నుంచి కాపాడు. ఇక తర్వాత నెమ్మదిగా పెరుగుతారు పిల్లలు. పెరిగేప్పుడు బాల్యంలో బంధువర్గానికి ఆనందం కలిగించాలి. కౌమార దశలో అంటే టీనేజ్ అంటున్నాం కదా, ఈ టీనేజ్లో తల్లి తండ్రి ఇద్దరికీ ఆనందం కలిగించేట్టుగా జీవించాలి. అంటే ఇద్దరి మనస్సు సంతృప్తిగా ఉండేట్టుగా, ఆనందపడేట్టుగా జీవించాలి. తర్వాత యవ్వనంలో భార్యకు ఆనందం కలిగించాలి. అంటే ఏ దిశలో ఏం చేయాలో కూడా చక్కగా చెప్పింది ఆవిడ. వార్ధక్యంలో వనేచర్లకు ప్రీతి కలిగించాలి. వనేచర్లు అంటే వనంలో తిరిగేవి, కాబట్టి వానప్రస్థాశ్రమానికి వెళ్ళి వార్ధక్యం వచ్చిన తర్వాత చేయాలి. అప్పుడు ఆ కాలంలో జరిగేది. ఇప్పుడు వనాలు లేవు, కొట్టేస్తున్నారు. ఇక్కడ వనాలు గినాలు లేవు, కాబట్టి ఇంట్లోనే ప్రశాంతంగా ఉండి మనకు చేతనైతే జంతువులకు పక్షులకు ఇంత ఆహారం ఇవ్వగలిగితే ఇవ్వడం మంచిది.
మన వాళ్ళు ధర్మశాస్త్రంలో ఎప్పుడో చెప్పారు, తినేప్పుడు నాయన మొట్టమొదట 100 మెతుకులు తీసి పక్కన పెట్టు అని చెప్పారు. మనం తినడం కోసం వండుకుంటాం, చేస్తాం, బాగానే ఉంది. అతిథి వస్తే అతిథికి పెడతాం, లేదంటే మనం భోంచేస్తాం. భోంచేసేప్పుడు ఒక 100 మెతుకు, కనీసం 100 మెతుకులు అంటే ఒక పిడికన అన్నం తీసి పక్కన పెట్టేసి, తర్వాత అవి పశుపక్షాదుల కోసం బయట పెట్టేసి చక్కగా తర్వాత భోంచేసి. శతం విహాయ భోక్తవ్యం, ఇంతకుముందు చెప్పినట్టున్నాను. శతం విహాయ భోక్తవ్యం, 100 పనులున్నా వదిలేసి భోంచేయమన్నారు పై అర్థం. దాంట్లో శతం విహాయ అంటే 100 మెతుకులు వదిలేసి భోంచేయండి. శతం విహాయ భోక్తవ్యం. సహస్రం స్నానమాచరేత్, 1000 పనులున్నా కూడా స్నానాన్ని మరవద్దు, టైంకి స్నానం చేయాలి. నేను సాయంత్రం చేస్తాను అంటున్నాడు ఇప్పుడు పిల్లలు. వాళ్ళకి ఉదయం స్నానం పోయట్లేదు, మధ్యాహ్నమో సాయంత్రమో ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు అడిగితే స్నానం చేయమంటున్నారు. అది కరెక్ట్ కాదు. సూర్యోదయం అయ్యే సమయంలో స్నానం పోస్తే కనుక వాళ్ళు ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. సహస్రం స్నానమాచర్య ఏంటంటే 1000 పనులున్నా స్నానం చేయమని, సహస్ర కిరణుడు రాకముందు స్నానం చేయమని అర్థం. ఎవరైతే సూర్యోదయానికంటే ముందు స్నానం ప్రతినిత్యం చేస్తారో వాళ్ళు వార్ధక్యం వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఏ జబ్బు రాకుండా జీవిస్తారు. వార్ధక్యం వచ్చిన తర్వాత కొన్ని వస్తాయి, మనం చేసినటువంటి కర్మల వల్ల. శరీరే జజ్జరు భూతే వ్యాధిగ్రస్తే కళేబరే. తప్పదు, శరీరం వార్ధక్యం వచ్చిన తర్వాత కొన్ని జబ్బులు వస్తాయి. ఈ జర్జరీభూతం అవుతుంది, అంటే బలహీనం అయిపోతుంది శరీరం, దానివల్ల జబ్బులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. అప్పుడు వైద్యుడిని ఆశ్రయించాల్సిన తప్పదు, మందులు వాడాల్సిందే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే. మనం చేయగలిగినంత చేస్తూ మందులు కాపాడు. కానీ యవ్వనంలోనే అనారోగ్యం, వార్ధక్యం రాకముందే ఇబ్బందులు పడడం, ఇలాంటివి జరగకూడదు. అందుకోసం ఈ నియమాలను పాటించామని చెప్పేసి తల్లి చక్కగా బోధించింది. నువ్వు యజ్ఞాలు దానాలు చేయడం మీద దృష్టి పెట్టు. యజ్ఞం వల్ల యజ్ఞాద్భవతి పర్జన్య, పర్జన్యాద్ అన్నసంభవ. లోకంలో పంటలు పండాలంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలంటే అప్పుడు చేసిన పద్ధతి కనుక ఇప్పుడు చేస్తే నిజంగా వర్షాలు పడతాయి, పడవని సమస్య లేదు. కాకుంటే ఆ పద్ధతిని చేయగలగాలి, ఆ ఉచ్చారణ సరిగ్గా, మంత్రోచ్చారణ సరిగ్గా ఉండాలి, హవనం చేసే పదార్థాలు సక్రమంగా ఉండాలి. ఉంటే దానివల్ల మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. అలాగే దానాలు చేయమని చెప్పింది. దానం అంటే ఇవ్వటం. ఒక ఇంగ్లీష్ రైటర్ కూడా అన్నాడు, గివింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అని. ఇవ్వడం కూడా ఒక కళ అని. అందరికీ రాదు, చాలా కష్టం. అందువల్ల నువ్వు దానాలు కూడా చేయాలి నాయన అని చెప్పేసి ఇలా చాలా బోధించింది. అప్పుడు అలా కూడా అన్నాడు, తల్లి రేపు రాజునవుతాను కదా, ఇంకా ఏమేం చేయమంటావు అని మళ్ళీ అడిగాడు. నేను చెప్పినవన్నీ రాజుకు సంబంధించినవి, మామూలు వాళ్ళకు కూడా సంబంధించినవి. నువ్వు మళ్ళీ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ప్రజారంజనం ముఖ్యం. 2 సార్లు చెప్పాను, 3వ సారి కూడా మళ్ళీ చెప్తున్నాను. ప్రజలను సంతోషపెట్టకపోతే ఆ పాలకుడు కాదు, దుష్పాలకుడు అవుతాడు. కాబట్టి ప్రజలను దృష్టిలో ఉత్తమ రాజు అనిపించుకోవాలి. ప్రజారంజనమే ముఖ్యమైనది. మొదటిది.